కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాజకీయంగా ఒక్కోసారి నాయకులు తీసుకునే నిర్ణయాలు విచిత్రంగా అనిపిస్తుంటాయి. ఎవరైనా అధికార పక్షంలో ఉండాలనుకుంటారు కానీ విపక్షం వైపు వెళ్లాలనుకుంటారా? ఏపీలో ఆ నాయకుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇలాంటి చర్చకే కారణమవుతోంది. రూలింగ్ సైడ్ ని వదిలేసి అపోజిషన్ వైపు వెళ్తానంటున్న ఆ నేత తీరు ఆసక్తి రేపుతోంది. ఇంతకీ అదెక్కడా? ఎవరా నేత? ఆయన అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? టీడీపీకి సుఖవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా. అధికార పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదని ఫీల్ అయ్యారా? అన్నయ్య పాటలోనే ప్రసాద్ బాబు నడుస్తున్నారా? రాయచోటిలో రసవత్తరంగా రాజకీయం. ఎక్కడైనా విపక్షం నుంచి అధికార పార్టీలోకి వలసలు సహజం. గత కొన్ని నెలలుగా ఏపీలోనూ అదే జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వైసీపీ నేతలు అధికార ఎన్డీఏ కూటమి వైపు వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆసక్తికర రాజకీయం కనిపిస్తోంది. అధికార కూటమికి చెందిన సుఖవాసి సుబ్రహ్మణ్యం అనూహ్యంగా టీడీపీకి రాజీనామా చేశారు. చాలా రోజులుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఎట్టకేలకు సైకిల్ దిగేశారు. గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సుబ్రహ్మణ్యం ఏడాది కాలంగా ఎడమొహం పెడమొహంగానే వ్యవహరిస్తూ ఇప్పుడు పార్టీతో తెగదెంపులు చేసుకోవడం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒకే ఓరలో రెండు కత్తులుంచడం ఎంత కష్టమో, ఒకే ప్రాంతానికి సంబంధించి ఒకే పార్టీలో ఇద్దరు ముగ్గురు పెద్ద నేతలను కొనసాగించడం కూడా అంతే కష్టమని రాయచోటి టీడీపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే అర్థమవుతుంది. అధికార పార్టీలో కొనసాగలేక కీలక నాయకుడు రాజీనామా చేయడం పొలిటికల్ గా దుమారం రేపుతోంది. రాయచోటి నియోజకవర్గానికి చెందిన సుఖవాసి సుబ్రహ్మణ్యం 2024లో పక్క నియోజకవర్గమైన రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ స్థానిక నాయకుల సహకారం లేకపోవడంతో ఆయనకు ఓటమి తప్పలేదు. అయితే తన ఓటమికి గల కారణాలపై అధినేత చంద్రబాబుకి పెద్ద చిట్టా రాసిచ్చినా అటువైపు నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో మనస్తాపం చెందిన సుఖవాసి అటు రాయచోటికి ఇటు రాజంపేటకు దూరంగా ఉంటూ సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. అయినప్పటికీ హైకమాండ్ నుంచి ఆయనకు పిలుపు రాకపోవడంతో రాను రాను ఆయనలో పార్టీ పట్ల అసంతృప్తి పెరిగింది. తనకు సముచిత స్థానం దక్కడం లేదంటూ చాలాసార్లు బహిరంగంగానే ఆవేదన వెళ్లగక్కిన సుబ్రహ్మణ్యం స్థానిక మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డిని బహిరంగంగానే విమర్శించారు. అప్పట్నుంచి ఆయనకు టీడీపీతో మరింత దూరం పెరిగింది. రాజకీయంగా ఇక్కడ సీనియర్ అయిన సుబ్రహ్మణ్యం తండ్రి సుఖవాసి పాలకొండరాయుడు ఇటీవలే మరణించారు. పార్టీ అధినేత చంద్రబాబు కానీ ఆయన తనయుడు లోకేష్ కానీ పరామర్శకు రాకపోవడంతో సుబ్రహ్మణ్యం పార్టీ పట్ల మరింత అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీలో ఉండి అవమానాలు పడలేనంటూ అనుచరులతో చెప్పి వాపోయిన సుఖవాసి అధినేతకు రాజీనామా లేఖను పంపించారట. రాయచోటి నియోజకవర్గంలో సుఖవాసి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. పార్టీ ఆవిర్భావ సమయంలో టికెట్ ఇవ్వలేదనే కోపంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పాలకొండరాయుడు ఆపత్కాలంలో మళ్లీ టీడీపీకే మద్దతుగా నిలిచారు. అలా రాయుడికి ఎన్టీఆర్ దగ్గర చంద్రబాబు దగ్గర ప్రత్యేక స్థానమే దక్కింది. అయితే వయసు రీత్యా ఆయన రాజకీయాలకు దూరం కావడంతో ఇద్దరు కుమారులు పార్టీలోనే కొనసాగారు. అయినప్పటికీ వారికి తగిన ప్రాముఖ్యత దక్కలేదన్న అభిప్రాయం ఉంది. మొన్నటి ఎన్నికల్లో రాయచోటి కాకుండా పక్కనే ఉన్న రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టింది టీడీపీ. అక్కడ ఓడిపోయినా ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. అయితే తన ఓటమికి కారణమైన వారిపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న కోపంతో అటువైపు చూడడమే మానేశారట సుబ్రహ్మణ్యం. లోపల మదన పడే కన్నా పార్టీకి రాజీనామా చేయడమే మేలని సుఖవాసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖర్లో వైసీపీలో చేరేందుకు సుబ్రహ్మణ్యం రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం పార్టీ మారినా తమ్ముడు సుఖవాసి ప్రసాద్ బాబు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. మొదటి నుంచి పార్టీలోనే ఉన్న ఆయనకి కూడా పెద్దగా ప్రాముఖ్యత లేదనే టాక్ ఉంది. అయితే ఇటీవలే ఆయన సైతం తండ్రి పాలకొండరాయుడు స్మారక దినోత్సవం రోజున వేదికపై ఘాటు వ్యాఖ్యలే చేశారట. వచ్చే ఎన్నికల్లో ఎవ్వరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తామంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారట.
మొదటి నుంచి టీడీపీనే నమ్ముకున్న సుఖవాసి కుటుంబం ఇప్పుడు తాడో పేడో తెంచుకోవడానికి సిద్ధమవడంతో ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరి అన్న సుబ్రహ్మణ్యం బాటలో తమ్ముడు ప్రసాద్ బాబు కూడా నడుస్తారో లేక చెరో పార్టీలో కొనసాగుతూ మరో రకం రాజకీయానికి తెరలేపుతారో చూడాలి మరి.